మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తాడు అన్న సామెతను రుజువు చేసేలా సమాజంలో రోజుకో మోసం బయట పడుతూనే ఉంది. మన బలహీనతలే వారికి ఆయుధాలై వాటితోనే మనల్ని పొడుస్తున్నారు. ఈ తరహా మోసం ఒకటి ఇప్పుడు కొత్తగా బయటపడుతోంది. అదే డేటింగ్ యాప్. ఈ యాప్లో పేర్లు నమోదు చేసుకొని ముక్కు మొహం తెలియని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ ఉంటారు. డేటింగ్ యాప్లో పరిచయం పెంచుకొని డిన్నర్కు పిలుస్తారు. ఆ ఉచ్చులో పడి మనం కేటుగాళ్లు చెప్పిన చోటుకు వెళ్తే జోబుకు పెద్ద బొక్క పడడం ఖాయం. హైదరాబాద్కు ఢిల్లీ నుంచి ఓ ముఠా దిగింది. ఈ ముఠా నష్టాల్లో ఉన్న పబ్లను గుర్తించి వారిని అప్రోచ్ అయ్యి నష్టాల్లో ఉన్న మీ పబ్లను లాభాల్లోకి తీసుకువస్తాము అని చెబుతారు. పబ్ మేనేజర్లతో డీలు సెట్ చేసుకుంటారు. డేటింగ్ యాప్లో చాటింగ్ చేస్తున్న యువకులను టార్గెట్ చేసుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమ్మాయిల ఫోటోలను డేటింగ్ యాప్లో అప్లోడ్ చేస్తారు. అమ్మాయిల పేరుతో ఈ ముఠా యువకులతో చాటింగ్ చేస్తుంది. పరిచయమైన 1-2 రోజుల్లోనే డిన్నర్కు కలుద్దామని అప్పటికే ఎంచుకున్న పబ్ పేరు చెప్తారు. డిన్నర్ కోసం బయటకు వచ్చిన తరువాత వీరు చెప్పిన అడ్రస్కు రావాలని మెసేజ్ చేస్తారు. అక్కడ నుంచి పబ్లోకి తీసుకెళ్లి డ్రింక్స్ ఆర్డర్ చేస్తారు. తన పక్కనే ఒక అమ్మాయి ఉండడం, ఆమె పలానా డ్రింక్ అని కోరడంతో ఇష్టానుసారంగా మద్యం ఆర్డర్ చేస్తాడు బాధితుడు. అమ్మాయిలకు వచ్చే డ్రింక్స్లో మార్పులు చేసి ఆర్డర్ ఇచ్చిన మద్యం కాకుండా తక్కువ ధర ఉండే డ్రింక్స్ సర్వే చేస్తారు. కానీ తొలుత ఆర్డర్ చేసిన డ్రింక్స్కే బిల్లు వస్తుంది. బిల్లును చూసి బాధితులు ఒక్కసారిగా షాక్కు గురవుతారు. మెల్లగా అక్కడ నుంచి అమ్మాయి జారుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్లో మోషి పబ్లో ఇలాంటి తరహాలో మోసపోయిన ఓ వ్యాపారవేత్త దీన్ని బహిరంగంగానే చెప్పాడు. ఇలాంటి ముఠా చేతిలో మోసపోకూడదని ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. చాలామంది కస్టమర్లు మోసపోయినప్పటికీ బహిరంగంగా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు. కానీ గూగుల్ రివ్యూస్లో మాత్రం వీరు చేదు అనుభవాన్ని పంచుకున్నారు. పబ్లో ఉన్న మెనూ కాకుండా సెపరేట్ మెనూ ఈ నెల రోజుల నుంచి తయారు చేశారు. ఈ నెల రోజుల్లోనే తాము రాబట్టాల్సిన డబ్బు మొత్తాన్ని కస్టమర్ల నుంచి రాబడతామని ఈ ముఠా హామీ ఇస్తుంది. రాబట్టేందుకు ప్లాన్ చేశారు. ఈ ముఠా చేతిలో దాదాపు 50 మంది మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులను ట్రాప్ చేసి పబ్బు వరకు రప్పించి వారి చేతనే లక్షల్లో బిల్లు కట్టించారు. డ్రింక్స్ ఆర్డర్ చేసిన వెంటనే ఇదే ముఠాలో ఉన్న సభ్యులు వెయిటర్గా, సర్వీస్ బాయ్గా, మేనేజర్లుగా అవతారం ఎత్తి తమ ప్లాన్ను చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారు. ఇవేమీ తెలియని బాధితులు ఒక్కసారిగా బిల్లు చేతిలో పెట్టడంతో షాక్ అవుతారు. ఓనర్లకు తెలియకుండా పనిచేసే మేనేజర్ ఢిల్లీ ముఠా సభ్యులతో చేతులు కలిపి ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ మోసానికి పాల్పడుతున్న పబ్ మేనేజర్ సహా 8 మందిని అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు ఢిల్లీకి చెందిన వారుగా గుర్తించారు పోలీసులు.